ఏంటి సండే రోజు కూడా బయటకు తీసుకొచ్చావు? చూడు ఎండ ఎలా ఉందో. అసలే ట్యాన్ అయిపోయా. ఇప్పటికే ఎవరు దేకట్లేదు. నీ అందం ఏం కరిగిపోదులేవే, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం. ఎలాగో బయటకు వచ్చాం కదా, అలా మాల్కి వెళ్ళి స్నాప్లు పెడదాం. నువ్వు నీ స్నాప్ల పిచ్చి దా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? సూర్యాన్ని కలవాలంటే వాడే వచ్చేవాడుగా. అది కాదే మ్యాటర్, నువ్వురా. 1 అవర్లో బిస్కెట్లు కేకులు వస్తాయి, సర్దిపెట్టు. సరే బాబాయ్. హాయ్ అంకుల్, బాగున్నారా? హాయ్ అమ్మా, చాలా రోజులైంది చూసి. రోజు మీ అబ్బాయితోనే తిరుగుతుందిగా, కనపడలేదా? ఏంటమ్మా? బాగున్నాం అంకుల్, మీరు? ఏం కావాలో చెప్పండి. ఫ్రెష్గా పప్స్ ఉన్నాయి, తింటారా? అవేమొద్దు అంకుల్, ఒక చాక్లెట్ కేక్ ఇవ్వండి బర్త్డేకి. కేక్ కావాలా? 1 మినిట్ తీసుకొస్తా. ఒసే, నా బర్త్డే మొన్నే అయిపోయిందిగా, మళ్ళా కేక్ ఏంటి? నీ బర్త్డే కాదులేవే, ఆగు. నేనేగా నీ బెస్ట్ ఫ్రెండ్ని, ఇంకెవరున్నారు నీకు? అబ్బా చెప్తాలేవే, ఆగు. అరే చింటూ, బాబాయ్. ఈ కేక్ని జాగ్రత్తగా ప్యాక్ చేయి. ఉమ్. అమ్మా, నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా. వీడు ప్యాక్ చేసి ఇస్తాడు, తీసుకోండి. ఓకే రైట్, అంకుల్. జాగ్రత్త. సరే బాబాయ్. చెప్పక్క, ఏం పేరు రాయాలి? అక్క ఏంట్రా, వరుసలు మారిపోతాయి. నువ్వు జెర్సేపు కాముండవే తల్లి. అది అలానే అంటలే, నువ్వు పట్టించుకోకు. అది టీ నేను రాస్తా. బాయ్ చింటూ, పదా. ఏంటే సంగతి? సర్ప్రైజ్లు, కేక్ కటింగ్లు ఏమైతుంది? నువ్వు అనుకునేటట్టు ఏం లేదే, జస్ట్ ఫ్రెండ్లీగా ఇవ్వాలనిపించింది. అబ్బో, నమ్మానులే. నమ్మకపోతే వెళ్ళి హుసేన్ సాగర్లో దూకు, నన్ను దొబ్బకు. హలో, వచ్చావా? వచ్చాను. అయినా ఈ టైంలో ఎందుకు రమ్మన్నావు? 1 మినిట్ వస్తున్నా. ఏ పద పద, పోనీ. ఎక్కడికి? అరే పోనీ, ఇక్కడే ఆపు. ఇక్కడేంటి ఈ టైంలో? చెప్తానే, ఆగు. నువ్వు కళ్ళు మూసుకో. దేనికి? నువ్వు కళ్ళు మూసుకో గురు. 3, 2, 1 హ్యాపీ బర్త్డే. పట్టుకో. కట్ చెయ్యి. అవును, నా బర్త్డే అనే విషయం నీకెలా తెలుసు? నువ్వు నాకు బైక్ నేర్పించే మాస్టర్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? నిజం చెప్పు. ఇన్స్టాలో చూసా. నిజానికి నా బర్త్డే అనే విషయమే నాకు గుర్తులేదు. కానీ నా బర్త్డేని గుర్తుపెట్టుకొని ఇలా సర్ప్రైజ్ చేయడం బాగుంది. మన అనుకుంటేనే కదా గుర్తుపెట్టుకుంటాం. నాకెందుకో నీకు అలా సర్ప్రైజ్ చేయాలనిపించింది. ఇంతకీ ఆ కేక్ మా బేకరీలోదే కదా? అవును గురు, మీ బేకరీలోదే. చింటూకు కూడా తెలుసు, నేనే చెప్పొద్దన్నా. అంటే మొత్తం ప్రీ ప్లాన్ అనమాట. ప్లానింగ్లో పిహెచ్డీ అయినా చేసావు నువ్వు? గురు, పోలీసులు వస్తున్నారు, వెళ్దాం పదా. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రేమలో పడతారని మనందరం క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరికి ఎప్పుడు వస్తుందో క్లారిటీ మరి చూద్దాం. బాగానే డ్రైవ్ చేస్తున్నావు కదా? ఏమో గురు,
నాకు భయం అవుతుంది. ఎందుకు భయం? నేనున్నాను కదా, పద. స్లోగా గారే, పద. అంతే. నువ్వు ఉన్నావు కాబట్టి తోలుతున్నాను గురు, లేదంటే అసలు నేను చాలా భయపడేదాన్ని. అయినా బాగా నడుపుతున్నా కదా. నువ్వు హెల్ప్ చేస్తావు అనుకోలేదు గురు. ఫస్ట్ బాగానే హెల్ప్ చేసావు. ఏంటి గురు ఏం సపోర్ట్ చేయవు గురు? హా? ఏంటి గురు ఇలా చేసావు? అయితే ఇప్పుడు ఏమైంది? బాగా నడిపోగా. థ్యాంక్ యూ గురు, ఇదంతా నీ వల్లే. నాదేముంది, నీకు నేర్చుకోవాలనిపించింది, పట్టుదలతో నేర్చుకున్నావు. మొత్తానికి నేర్చేసుకున్నావు కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటా? ఒక చిన్న పని ఉంది, చూసుకొని వద్దాం పదా. ఏంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? చెప్తా గురు, గట్టి పట్టుకో. గురు దిగు. ఏంట్రా అలా చూస్తున్నారు? నా డ్రైవింగ్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాయి, సైలెంట్ అయిపోయినారు. మీ బాయ్స్ అయినా ఇలా రౌండ్స్ వేసి తిరిగేది? మేము కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. శ్రేయ అంటే కాలేజ్కి వెళ్ళే నార్మల్ అమ్మాయి అనుకున్నారా? హై వోల్టేజ్ కరెంట్ తీగ, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ముట్టుకో. ఇంకోసారి అలాంటి గలీజ్ మాటలు మాట్లాడారనుకో మర్యాద దక్కదు. ఏంటి గురు అలా చూస్తున్నావు? నువ్వేనా ఇది అలా ఇచ్చేయండి? ఒక్కొక్కడి మొహం మాడిపోయింది అక్కడ. గురు ఏదున్నా మనకు టైం వచ్చేంత వరకే. వన్స్ టైం వచ్చాక అందరిని ఇలానే ఆడుకుంటా. అయినా ఈ కట్అవుట్ బై బర్త్ నుంచే ఉంది. సరే గురు, టైం అవుతుంది, బండిది. గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటి గురు డైరెక్ట్ ఇక్కడికే రమ్మన్నావు? ఏం లేదు, అదంతా చుట్టూ తిరిగి రావడం ఎందుకని ఇక్కడికే రమ్మన్నా. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు. సర్లే, ఈ పార్టీను నువ్వు కూడా యాక్టివ్ అవుతావు. నా మూడేం బాగాలేసిరేయా. నిజం చెప్పాలంటే నీకు బండి నేర్పించే ఇంట్రెస్ట్ కూడా లేదు. పద, నేను ఇంటికాడ దింపేస్తాను. గురు అంత కష్టపడి అక్కడి నుంచి వస్తే వెళ్ళిపోదాం అంటావేంటి గురు? గురు ఈరోజు నీకు ఇంటర్వ్యూ కదా? సారీ మర్చిపోయినా. పర్లేదులే. సరే, ఇంతకెలా అయింది? సెలెక్ట్ అయ్యావా? యా సూర్య, అన్ని క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేసావు అండ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. కానీ ఒక ప్రాబ్లం. ఏంటి సార్ అది? యా, నీ సర్టిఫికేట్స్ చూసా 69% ఉంది, దాంతోపాటు 3 years గ్యాప్ కూడా ఉంది. ఇన్ దిస్ పాయింట్ వీ డిడ్ంట్ గివ్ ఎ జాబ్, బట్ నిన్ను రాయిష్ రికమెండ్ చేశాడు కాబట్టి నేను ఇంటర్వ్యూ తీసుకున్నా. అవునా? ఏదో చేయండి సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం. సూర్య హ్యాడ్ ఓన్లీ వన్ ఆప్షన్. ఏంటి సార్ అది? నేను వాళ్ళని మేనేజ్ చేయాలంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు పే 30K. మిగతా నేను మేనేజ్ చేసుకుంటా. 30Kనా? ఇప్పుడుకిప్పుడు 30K అంటే ఎలా గురు?
కష్టమే, కానీ నాకు ఈ జాబ్ చాలా అవసరం. ఏదో ఒకటి చేయాలి. ఏం కాదులే గురు, సాఫ్ట్వేర్లో జాబ్లు ఏమన్నా కరువా? ఇది కాకపోతే ఇంకోటి, నువ్వు లైట్ తీసుకో గురు. ఏమన్నా లైట్ తీసుకోమంటావు సురయ్య? ఆ? ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పటికే 120 అప్లికేషన్స్, 70 టెక్నికల్ ఎగ్జామ్స్, 23 ఇంటర్వ్యూస్, అన్నిట్లో రిజెక్షనే. ఇప్పుడు కూడా రాజేష్ అనేదో నా మీద దయ తెలిసి రిఫర్ చేశాడు. ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. ఇప్పుడేమో ఇది. సరే అయితే మనీ ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు? మీ డాడీని అడుగుతావా? ఆ? మా నాన్ననా? అస్సలు అడగను. ఇప్పటికే ఆయన నా గురించి చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతో జాబ్ తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. సరే, ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా బైక్ అమ్మేస్తే 30,000 వస్తాయి. హా? అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోద్ది. పిచ్చా గురు, బండమ్మేస్తావా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు నా బైక్ తప్ప వేరే ఆప్షన్ ఏం కనిపించట్లేదు. అలా కాదు, అది మీ అమ్మ మెమరీ అన్నావు కదా, దాన్ని ఎలా అమ్మేస్తావు? అవును, మా అమ్మ మెమోరీనే. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తువుల మీద ప్రేమ పెంచుకోవడమే కాదు, దాన్ని వదులుకోవడం కూడా తెలిసి ఉండాలి. వేరే ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో చూద్దాం కదా. చాలా ఆలోచించాను. ఎంత ఆలోచించినా ఇది తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు నాకు. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పినా. సరే పద, నేను దించేసి నేను వెళ్తాను. బహుశా ఇదేనేమో మన ఇద్దరం వెళ్ళే లాస్ట్ రైడ్ దీని మీద. ఎక్కు. ఇప్పుడు ఈ బండి సేల్ చేస్తే ఎంత వస్తుందా అన్న? 15,000. ఓ 30,000. 30,000 అయితే కష్టం. సరే అన్న, నేను చెప్తా అయితే. ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది అన్న? అది ఓ 20,000 వరకు వస్తుంది. 20,000. సరే అన్న, నేను మళ్ళీ వస్తాను. మంచిది అన్న, ఓ 30,000 చూడండి అన్న ప్లీజ్. नहीं होगा, मुश्किल है. बाहर मार्केट बहुत डाउन है. సరే అన్న. మా ఇప్పుడు నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ రా. జాబ్ లేకపోతే మనల్ని ఎవడు దేకడు. అంతెందుకు, నీతో తిరుగుతున్న అమ్మాయి కూడా కొన్ని రోజులు అయ్యాక నేను పట్టించుకోదు. నా మాట విని నువ్వేం చేసా నీ జాబ్లో జాయిన్ అవ్వరా. వాడికి జాబ్ వచ్చే లోపు వాళ్ళ అమ్మకి ఎంతో ఇష్టమైన ఇల్లుని తాకట్టు పెట్టకుంటే చాలు. బహుశా ఇదేనేమో మన ఇద్దరం వెళ్ళే లాస్ట్ రైడ్ దీని మీద. ఎవరు? హాయ్ అంకుల్. నువ్వేంటమ్మా ఇక్కడ? మా ఇంటి అడ్రస్ నీకెవరు చెప్పారు? సూర్య ఉన్నాడా అంకుల్? సూర్యనే ఇచ్చాడు నాకు ఈ అడ్రస్. సూర్యనా? సూర్య నీకెలా తెలుసు? అంటే అంకుల్, సూర్య నాకు కాలేజ్లో సీనియర్. నాకెప్పుడు చెప్పలేదే. ఏంటో వీడు. అరే సూర్య! హాయ్ సూర్య. ఏ నువ్వేంటి ఇక్కడ? మీ జూనియర్ అంట కదా. అయినా నువ్వు చదివింది వరంగల్లో కదరా? మరి మీ జూనియరు? అంటే నాన్న క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో క్లాస్మేట్స్. క్యాంపస్ ట్రైనింగ్ అది ఎప్పుడు చేసావురా? అడుగుతున్నారుగా సూర్య, చెప్పు. మూసుకున్నాను.
అంటే అంకుల్ అది కాలేజ్లో నాకు సీనియర్ ట్రైనర్గా వచ్చాడు. అది కూడా చేసావా? చేశానన్నా. సరే కానీ గుర్తుపెట్టుకుని ఇంటి దాకా వచ్చిందంటే ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. మాట్లాడు. అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది నాతో, చాలా మంచి అమ్మాయి. మాట్లాడు. మాట్లాడుతున్నాను. ఇంటి దాకా వచ్చేసాంటి, నానేమనుకుంటాడు? అంకుల్ ఏం అనుకోరు, అయినా అంకుల్ నాకు చాలా క్లోజ్లే. అబ్బో, ఎందుకు ఇంటికి ఎందుకు వచ్చావు? ఫోన్ చేస్తే సరిపోయేదిగా. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏంటి? అంటే అది నువ్వు బైక్ అమ్మేసి మనీ అడుగుదాం అనుకున్నావు కదా. ఇద్దరు బయ్యర్స్ని కూడా చూసా, కానీ తక్కువ చెప్తున్నారు. అదే ఆలోచిస్తున్నాను. ఓ, ఇలా అడగొచ్చో లేదో తెలీదు. నువ్వు ఎలాగో ఆ బైక్ అమ్మేద్దాం అనుకుంటున్నావు కదా, ఆ 30కి ఏదో నేనిస్తాను, నీ బైక్ నాకు ఇచ్చేసేయ్. నువ్వు కొనుక్కుంటావా? కామెడీ చేయకు. కామెడీ కాదు గురు, సీరియస్గా నీ బైక్ నేను తీసుకుంటాను. ప్లీజ్ గురు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఎక్కువ ఆలోచించకు గురు, బైక్ అంటే నాకు చాలా ఇష్టం కదా, ఎలాగో కొనుక్కుందాం అనుకున్నా. నువ్వెవరో తెలియని వాళ్ళకి ఇచ్చే బదులు అదేదో నాకిచ్చే గురు, ప్లీజ్. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఎవరికో తెలియని వాడికి ఇచ్చినా దాన్ని ఎలా వాడతాడో కూడా తెలియదు. నువ్వు బాగా చూసుకుంటావు, కానీ డబ్బులు అవసరం. ఇదిగో 30K, ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంత డబ్బులా సెట్ చేసావు? అవన్నీ నీకెందుకు గురు, ఇవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వు. సరే మేడం, ఆ బండి నీకేస్తలే. నిజంగానా? థ్యాంక్స్ గురు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నువ్వెందుకు చెప్తున్నావు? నేను నీకు చెప్పాలి. నువ్వు కలిసిన ఫస్ట్ టైం నువ్వు నాకు ప్రాబ్లం అనుకున్నా, కానీ నా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ. అలా ఎందుకు అంటున్నావు గురు? నేను అసలు కాన్ఫిడెంట్గా లేనప్పుడు నువ్వే కదా చాలాసార్లు కాన్ఫిడెన్స్ ఇచ్చావు. నువ్వు ఇలా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నిన్నటి నుంచి చాలా థింక్ చేసి డెసిషన్ తీసుకున్నా. మొన్న నువ్వే అన్నావు కదా ఈ బైక్ మీద లాస్ట్ రైడ్ అనేసి. అలా ఏం బాగుంటుంది చెప్పు? అదేదో ఈ బైక్ నువ్వు నాకు ఇచ్చావనుకో, నీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలా ఏమొద్దులే, నువ్వే ఉంచుకో. నువ్వు దాన్ని బాగా చూసుకుంటావు, ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు వద్దులే, రేపు తీసుకుంటా. ఈరోజు నువ్వు నన్ను డ్రాప్ చేయి, రేపటి నుంచి నేను నిన్ను డ్రాప్ చేస్తాను. బాగా మాటలు నేర్చావు. హలో, వచ్చావా? షోరూమ్ లోపలికి వచ్చాయి. శ్రేయ, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? టైంకి వచ్చావు. ఈ షర్ట్ ఎలా ఉంది చెప్పు? బాలేదు కదా? ఇది బాగుంది, నువ్వు ఇది ఒకసారి ట్రై చేసుకొని రా. ఇప్పుడు ఎందుకు ఇదంతా? చెప్తానులే గురు, నువ్వు వెళ్ళు. చాలా బాగుంది. ఈ షర్ట్లో నువ్వు హీరోలా ఉన్నావు గురు. సరే, నువ్వు మార్చుకొని రా. పద. ఎందుకు ఇవన్నీ? అరే, ఫస్ట్ డే ఆఫీస్ అంటే మంచి షర్ట్ వేసుకోవాలి కదా, నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనుకో. శ్రేయ, ఇప్పటికే నా గురించి చాలా చేసావు, మళ్ళీ ఇదంతా నాకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నా. అయినా శ్రేయ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నాకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే చిరాకు వస్తుందని తెలుసు కదా.
ఈ రౌడీజం మాత్రం మానవే. నువ్వు నీ మనసుకి ఏమనిపిస్తే చేస్తావు కదూ. అంతేగా గురు, మనకున్నదే చిన్ని లైఫ్. మనకి ఏది అనిపిస్తే అది చేయాలి. మనసులో ఏది దాచుకోకూడదు. ఏది ఉన్నా బయటికి కక్కేయాలి. మీ భాషలో చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అలా ఉంటేనే మనం ఈ కాలంలో బ్రతకగలం. నువ్వు అలా ఉంటావు కాబట్టి నీ క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది. యువర్ సో యూనిక్. సరే ఇంటికి వెళ్దామా? నీకేదో వర్క్ ఉందన్నావు కదా. గురు, ఈరోజు బైక్ నేను డ్రైవ్ చేస్తా. రేపటి నుంచి ఎలాగో నువ్వేగా డ్రైవ్ చేసేది. దా. ఇక్కడ ఆపు. రోజు నువ్వు డ్రాప్ చేస్తావు, ఈరోజు నేను డ్రాప్ చేస్తుంటే ఈ ఫీల్ చాలా కొత్తగా ఉంది గురు. టైం కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ శ్రేయ. బైక్ని బాగా చూసుకో. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు గురు ఇప్పుడు ఇంత ఎమోషనల్ చేస్తున్నావు? నువ్వు రేపు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ కెరీర్. నువ్వు కూడా డ్యాన్స్ అండ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అవును గురు, మీ డాడీకి చెప్పావా జాబ్ గురించి? లేదు, ఇంకా చెప్పలేదు. చెప్తానులే నెమ్మదిగా. సరే అయితే రేపటి నుంచి ఇలా కలవలేం కదా. ఫోన్ చేస్తానులే. సరే బాయ్ గురు. బాయ్. సూర్య లైఫ్లో ఉండే నేను శ్రేయ లైఫ్లోకి వెళ్ళాను. ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం.